సాధు సుందర్ సింగ్ అనే భక్తుడండి నిజ దేవుని తెలుసుకోవాలని తనలో ఆత్మలో ఉన్న ఆ ఆత్మలో ఉన్న భారము దినదినం పెరుగుతూ నిజ దేవుని తెలుసుకోవాలని ఆయన ఒక ప్రయోగం ఒక ప్రయత్నం చేశాడు. దేవుడు ఉంటే నిజ దేవుడు ఉంటే నాకు ప్రత్యక్షం కావాలి, నిజ దేవుని చూడాలి, నిజ దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలని ఆయన ఏం చేశాడు తెలుసు, ఒక రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. నిజ దేవుడు ఉంటే నాకు కనబడాలి, కనబడకపోతే నేను తెల్లారి రైలు కట్ల కింద పడి చనిపోతానని ఒక ప్రతిజ్ఞ చేసుకొని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ప్రక్క చెల్లి తమ్ముడా, నిజ దేవుడు ఎవరైతే ఉంటే, ఈ సృష్టిని కలగజేసిన దేవుడు ఎవరైనా ఉంటే, ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని కలగజేసిన దేవుడు ఎవరైనా ఉంటే నాకు కనబడాలి, నాతో మాట్లాడాలని ఒక ఆలోచన కలిగి ఒక పద్ధతి కలిగి ముందుకు నడవటం మొదలు పెట్టాడు. ప్రక్క చెల్లి తమ్ముడా, ఒక రాత్రి జామున మధ్యరాత్రి ఆయన చుట్టూ ఒక అగ్ని దిగొచ్చి చుట్టూ అగ్ని తిరగటం మొదలుపెట్టింది. అగ్ని గంధకముగా తిరగటం మొదలుపెట్టింది. ఆ అగ్నిలో నుంచి మాట్లాడటం మొదలు పెట్టాడు దేవుడు. ప్రక్క చిన్నతప్పుడు ఆ జనం చెప్పిన మాటలు కాదు, కానీ నీ అంతగా నువ్వు తెలుసుకోవాలి, నీ అంతగా నువ్వు అనుభవించాలి. నిజ దేవుడిని నువ్వు తెలుసుకుంటేనే నీలో ఉన్న ఆత్మ యొక్క భారం, ఆత్మ యొక్క దాహము తీర్చబడుతుంది.